సినిమా అయిన మహా మారుతి టాకీస్.com సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా మా ఇద్దరు గురించి డీటెయిల్స్ తెలుసుకోవడం కోసం మా ఇంట్రడక్షన్ వీడియో చూడగలరు. ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్దాం. పాండవులు 9 సినిమాను యునానిమస్ గా 2014 ఫస్ట్ బ్లాక్ బాస్టర్ ఆఫ్ టాలీవుడ్ గా ప్రకటించేశారు. ఎవరు ప్రకటించారు అని అడిగితే ముందుగా సినిమా నిర్మాతలు అలా అని ప్రకటించేశారు. ఆ తర్వాత ట్రేడ్ పీపుల్, ఆ పైన ప్రేక్షకులు కూడా తొందరలోనే ప్రకటించేస్తారు. నిర్మాతలు ఇంత తొందర ఎందుకు పడాల్సి వచ్చింది అంటే సినిమాకు వస్తున్న స్పందన, కలెక్షన్ల వర్షాన్ని చూసి వాళ్లే ఇలా స్పందించారని తెలుస్తుంది. సినిమా తొలి వారాంతంలో అంటే శుక్రవారం, శనివారం, ఆదివారం ఈ 3 రోజుల్లోనే 3 కోట్ల రూపాయలు వసూలు చేసిందని చెప్తున్నారు. అలానే సోమవారం, మంగళవారం కూడా కలెక్షన్లు విపరీతంగా ఉన్నాయని, ఇవి బ్లాక్ బస్టర్ రేంజ్ ని తెలియజేస్తున్నాయని చెప్పడం విశేషంగా కనిపిస్తోంది. 10 సంవత్సరాల తర్వాత ఓ పెద్ద బ్లాక్ బాస్టర్ ని ఈ సినిమాతో చూసామని మోహన్ బాబు గారు స్వయంగా ప్రకటించడం విశేషం. అలాగే ఇండియాలోనే కాదు, ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా రికార్డుల మీద రికార్డులు పగలు కొడుతుంది. ఈ ఊపు ఇవన్నీ చూస్తుంటే సినిమా 100 కోట్లు కలెక్ట్ చేయడం ఖాయంగా కనబడుతుంది. 3 రోజుల్లో 3 కోట్లు వసూలు చేసింది. 100 రోజుల్లో 100 కోట్లు వసూలు చేసే సత్తా ఈ సినిమాకుంది. అది తప్పకుండా రుజువు అవుతుంది అని కొంతమంది ఆశావాహులు చెప్తున్నారు. ఈ సినిమా కథ మీద నమ్మకంతో ఎక్కువ బడ్జెట్ పెట్టేశాము. ఈ సినిమా అవుట్పుట్ చూసిన తర్వాత ఆ బడ్జెట్ ని రాబట్టుకోవటమే కాదు, లాభాలు కూడా దక్కించుకుంటాం అని నమ్మకంగా చెప్పారు సినిమా విడుదల ముందు మోహన్ బాబు గారు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఇప్పుడు రుజువు చేస్తుంది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టాలీవుడ్ కు సంబంధించి ఈ సంవత్సరం అతిపెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చినందుకు పాండవులు 9 చిత్ర యూనిట్ కు అభినందనలు. ఇది ఈ బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. టాకీస్ రాజా అండ్ మిస్టర్ బి కి సంబంధించి మీ అభిప్రాయాలను తెలియజేయగలరు. కీప్ వాచింగ్ MaruTiTalkies.com ఫర్ టాకీస్ రాజా అండ్ మిస్టర్ బి. థ్యాంక్ యూ.